జూబ్లీహిల్స్ బైపోల్ నామినేషన్ల స్క్రూటినీ జరుగుతోంది. అర్ధరాత్రి వరకు నామినేషన్ల పరిశీలన కొనసాగే అవకాశం ఉంది. భారీగా నామినేషన్లు రావడంతో వాటిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పరిశీలన తర్వాత వ్యాలిడ్ నామినేషన్ల వివరాలను అధికారులు ప్రకటించనున్నారు. ఉప ఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు గడువు ఉంది. నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఉప ఎన్నికకు మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేసిన క్రమంలో ప్రతి ఒక్క నామినేషన్ను క్షుణ్ణంగా పరిశీలకులు పరిశీలన చేస్తున్నారు. నామినేషన్ల పరిశీలన అయితే చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా నామినేషన్ల పరిశీలన కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ బైపోల్ నామినేషన్ల పరిశీలన అయితే ఆర్డీఓ ఆఫీస్లో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆర్ఓ ఆఫీస్లో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. రిటర్నింగ్ ఆఫీసర్ ప్రతి ఒక్క నామినేషన్ ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడుని అడిగి తెలుసుకుందాం. రాముడు. సునీల్, నామినేషన్లకు సంబంధించినటువంటి పరిశీలన కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటి వరకు 70 నామినేషన్లు పరిశీలించినట్టుగా తెలుస్తుంది. కొద్ది మందిని మాత్రమే అందులో సరైనటువంటి పత్రాలు లేని కారణంగా వాళ్ళ నామినేషన్లు తిరస్కరించినట్టుగా అధికారులు చెప్తున్నారు. కానీ పూర్తి వివరాలు మాత్రం మొత్తం నామినేషన్ల పరిశీలన పూర్తి అయిన తర్వాతనే రిటర్నింగ్ ఆఫీసర్ తెలియజేస్తారంటూ ఎన్నికల అధికారులు చెప్తున్నారు. దాంతో ఎన్ని నామినేషన్లు ఇప్పటి వరకు తిరస్కరణకు గురయ్యేటువంటి అంశాలపైన మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఇది అర్ధరాత్రి వరకు కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మనం చూస్తే 211 మంది ఇందులో నామినేషన్లు దాఖలు చేశారు. కాబట్టి ప్రతి నామినేషన్ మొత్తం ఉండేటువంటి 321 నామినేషన్లకు సంబంధించి ప్రతి నామినేషన్ను కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కొద్దిమంది 2 సెట్ల నామినేషన్లు, మరికొద్ది మంది 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాబట్టి ఆ నామినేషన్లను కూడా పరిశీలించి అందులో ఏదైతే వ్యాలిడ్ నామినేషన్ ఉంటుందో ఆ నామినేషన్ను మాత్రం కంటిన్యూ చేస్తారు. ఇన్వాలిడ్ నామినేషన్లను వాటన్నింటినీ కూడా తిరస్కరించేటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ప్రధాన పార్టీల యొక్క అభ్యర్థులు ఉదయం నుంచి కూడా జూబ్లీహిల్స్ ఆర్ఓ కార్యాలయంలోనే ఉన్నారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాగంటి సునీత, అదేవిధంగా కాంగ్రెస్కు సంబంధించినటువంటి నవీన్ యాదవ్ ఉదయం 11 గంటల తర్వాత ఆర్ఓ కార్యాలయానికి వచ్చారు. అక్కడనే ఇంకా ఇప్పటికీ కూడా అదేవిధంగా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి వచ్చి అది ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉందని మళ్ళీ బయటికి వెళ్ళారు. ఆ తర్వాత ఆ టైంకు తన సీరియల్ నెంబర్ వచ్చినప్పుడు అతను వచ్చే విధంగా బీజేపీకి సంబంధించి దీపక్ రెడ్డి అక్కడికి వచ్చే విధంగా అవసరమైనటువంటి ప్లాన్ చేసుకున్నట్టుగా అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నాయి. అయితే ఇండిపెండెంట్లు పెద్ద సంఖ్యలో నిన్న నామినేషన్లు దాఖలు చేశారు. మొన్నటి వరకు ఉండేటువంటి అంటే గతంలో 18వ తేదీ వరకు ఏవైతే నామినేషన్లు దాఖలయ్యాయో అవే నామినేషన్లను కంటిన్యూగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ పూర్తి అయిపోయిన తర్వాతనే నిన్న దాఖలైనటువంటి నామినేషన్లను పరిశీలించేటువంటి అవకాశం ఉంది. నిన్న దాఖలైనటువంటి నామినేషన్లకు సంబంధించి ఎక్కువగా కుల సంఘాలకు, అదేవిధంగా విద్యార్థి నిరుద్యోగ అభ్యర్థులుగా ఉండేటువంటి వాళ్ళతో పాటు రైతులు, భూములు కోల్పోతున్నటువంటి రైతులు వాళ్ళు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. కాబట్టి ఈ నామినేషన్ల విషయంలోనే కొంత వేగంగా జరిగేటువంటి అవకాశం ఉంది. కొన్నింటికి సంబంధించి అక్కడ క్షేత్రస్థాయిలో అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో ఉండేటువంటి ఓటర్లు బలపరచడానికి అవసరమైన సంతకాలు లేకపోయినా కూడా నామినేషన్లు వేశారనేటువంటి అది ఉంది. కాబట్టి ఆ నామినేషన్లో కొంచెం స్పీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ మొత్తంగా చూసినప్పుడు మాత్రం ఇది అర్ధరాత్రి వరకు ఈ స్క్రూటినీ ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. సునీల్. ఓకే రాముడు, థ్యాంక్ యూ.